తిరుమలలో నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. చార్జ్ షీట్‌లో పెట్టబడినటువంటి అంశం. ఇది ఏంటయ్యా అంటే, గతంలో కల్తీ జరిగిందన్నటువంటి అనుమానాల మీద చెక్ చేశాం. అప్పుడు ఆయా సంస్థల దగ్గర ఒరిజినల్‌గా పాలు తయారు చేసేటటువంటి సిట్యుయేషనే లేదు. ఆహ్, కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు కొనుగోలు చేసింది ఇన్వాయిస్‌లు చెక్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు సింథటిక్ నెయ్యి తయారు చేసి ఉంటారు అని అనుమానిస్తున్నాం అన్నది పేర్కొంటూ, అందులో ఉద్యోగుల మీద కేసులు పెట్టడం ఇది ఒక ఎత్తు. రెండవ పాయింట్ ఏంటయ్యా అంటే ఇందులో 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకులు నెయ్యొచ్చింది. ఈ భోలేబాబా వాళ్ళ దగ్గర నుంచి. దాన్ని తిప్పి పంపారు. చెక్ చేసి నెయ్యి బాలేదు, క్వాలిటీ సరిగ్గా లేదు అన్నటువంటి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న శాంపిల్స్ తీసాము. పందికొవ్వు ఇయన్నీ ఉన్నాయని చెప్పారే, ఆ మొదట గుజరాత్ ఎన్‌డీడీబీ నివేదికొచ్చిందే అది. అందులో నుంచి తీసిన శాంపిల్స్. వాస్తవంగా శాంపిల్ తీసేటప్పుడు ఒక మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ సమక్షంలో పశుసంవర్ధక శాఖలతో తీయించాలి. లేదా మ్యాజిస్ట్రేట్ సమక్షంలో అంటే లోకల్‌గా ఉండేటువంటి జడ్జి గారి సమక్షంలో తీయాలి శాంపిల్. ఏది ఇట్లాగా ఎన్‌డీడీబీకి అది పంపించాడు. మనం తీసుకొని చెక్ చేసేదానికి అక్కర్లేదు. చెయ్యాలి. అలా చేయలేదు. ప్లస్ దాన్ని తీశారు, పంపించేసామన్నారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్ వచ్చిందన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ విషయం ఏంటి? ఈ ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన ట్యాంకులు 4 కూడా. దాన్ని తిప్పి పంపితే కిందే ఏదో సెంటర్‌లో పెట్టుకుని వేరే వాళ్ళ ఆర్డర్ పేరుతో వేరే వాళ్ళు సప్లై చేశారు. అంటే ఇదే ట్యాంకులు మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఆ నెయ్యిని ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ గుజరాత్‌కి పంపించినటువంటి ఆ శాంపిల్స్‌లో ఓకే అయిన నెయ్యిని లడ్డూల్లో వాడారు. అది ఈ ప్రభుత్వం వచ్చాక. రిజెక్ట్ చేసిన నెయ్యిని తీసుకొచ్చి కలిపి వాడారు. ఈ ప్రభుత్వం వచ్చాకనే వాడారు. అంతకుముందు వాడారన్నది ఎజంప్షన్. ఇక్కడ వాడారన్నది క్లారిటీ. ఇది సిట్ ఇచ్చినటువంటి వేదికలో ప్రధానమైనటువంటి అంశం. అంటే మహాపచారం ఇప్పుడు జరిగింది. కాబట్టి ఈ మహాపచారాన్ని కవర్ చేయడానికి గతంలో జరిగిందన్నటువంటిది చెప్తున్నారన్నటువంటి జగన్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్న అంశం.